చూడండి కరకరలాడే గారెలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో మనం చూద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మినపప్పుతో గారెలు చేసుకుందాము. మినప గారెలకు ఏమేమి కావాలో చూసేద్దామా. మినపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర. పప్పునైతే నానబెట్టుకొని రుబ్బేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఒక గిన్నెలో అయితే వేసుకుందాము. గారెలకైతే చూడండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అందులో కరివేపాకు వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టింది. కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్, చూడండి మనం మిక్సీకి పట్టుకున్న మన పిండిని అయితే ఇందులో వేసేసుకుందాము. చూడండి ఇలా గట్టిగా రుబ్బుకుంటేనే మనకు గారెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి మినపప్పు అనేది 4-5 గంటలు నానితే మినపగారెలు అనేటివి బాగా వస్తాయి. చూడండి మనం గట్టిగా రుబ్బుకోవడం వల్ల పిండి అనేది గట్టిగా వస్తుంది, గారెలు వేయడానికి బాగుంటుంది. చూడండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. హీట్ ఎక్కుతుంది చూడండి ఆయిల్ అయితే. ఇప్పుడు మనం అయితే గారెలు వేసుకోవడానికి నేనైతే కవర్కు కొద్దిగా తడి చేసుకున్నాను. చూడండి చెయ్యికి ఇలా మనము గారెలు గట్టిగా పిండి రుబ్బుకుంటే గారెలు ఈజీగా వస్తాయి. చూడండి ఇలా కవర్లో కొద్దిగా తీసుకొని మనం మధ్యలో రంధ్రం చేసుకొని వేసుకుంటే బాగా కాలుతాయి రౌండ్గా. చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోవచ్చు. చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే మంచి కలర్తో మినపగారెలు అయితే రెడీ అయిపోయినాయి. అలాగే మిగిలి ఉన్న పిండిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. బాగా నానడం వల్ల పిండి మనం కొంచెం పెద్దగా వేసుకున్నా కానీ గారె అనేది బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రై అయిపోయినాయి కదా. ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ గారెలు చికెన్తో తింటే మనము చాలా బాగుంటాయి. మంచి కలర్ అయితే వచ్చాయి చూడండి. ఎంతో టేస్ట్గా ఉండే మినపగారెలు రెడీ అయిపోయినాయి. అలాగే ఈ చికెన్ గ్రేవీతో తింటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే చికెన్ మినపగారెలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి.